వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ యొక్క శత్రువులు అండర్ ఇన్వెస్టిగేషన్ నుంచి ప్రిజన్లోకి వెళ్ళారంట. ప్రిజన్ టైంలోకి వెళ్ళారంట, అంటే కస్టడీలోకి వెళ్ళారంట. ఎవరు వాళ్ళు, ఏ విషయంలో, మీ విషయంలో ఏ విషయంలో వాళ్ళు తప్పు చేయడం వల్ల కర్మ అనుభవిస్తున్నారు, లేదా స్వతహాగా వాళ్ళు ఏ పనిలో వెళ్ళారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? ఏ విషయంలో దొరికిపోయారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ యొక్క కార్మిక్స్ అండి మీకు డబ్బులు రాకుండా ఆపలేకపోతున్నారని చెప్పి వృధాగా ఖర్చు పెట్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ విధంగా మీ దగ్గర డబ్బులు వృధాగా ఖర్చు పెట్టించాలి అని అనుకుంటున్నారు, అసలు అనుకుంటుంది ఎవరు, వారు చెప్తే మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్ అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు అండర్ ఇన్వెస్టిగేషన్ నుంచి ప్రెజెంట్ టైంలోకి వెళ్ళారంట, కస్టడీలోకి వెళ్ళారంట. ఎస్, కరప్షన్ చేస్తూ దొరికారంటండి. వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తూ న్యూ బిగినింగ్ అండి. మీ విషయంలో ఏదో మొదలు పెట్టేద్దామని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తూ దొరికిపోయారంట. ఆ విషయంలో వాళ్ళు జైలుకి వెళ్ళారండి, బోర్లా పడ్డారు. ఎస్, మీ పరువు తీయమని చెప్పి, మీకు లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయమని చెప్పి, ఓవర్ బర్డెన్ చేయండి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తుండగా, కరప్షన్ చేస్తుండగా పట్టేసుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారండి. వాళ్ళ మీద గొడవ పడలేకపోయారు సరికదా, వారు చేస్తున్న పని అనేది అడ్డం తిరిగింది. వెనక్కి తిరిగి చూసుకునేలా అయితే ఖచ్చితంగా మిమ్మల్ని చేయలేరండి. ఓకేనా? అందులో ఎలాంటి డౌట్ లేదు. కొలాబరేషన్ రివర్స్ అయింది. వాళ్ళు చేస్తుంది కర్మ పని. ఎస్, స్పయింగ్ అండి. 420s మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీ విషయంలో ప్రతి విషయంలోని ఇన్వాల్వ్ అవుతూ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు 0202 బ్యాలెన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నవారు నిరంతరం వారు. ఓకేనా అండి? మిస్సింగ్ అండి, వారు అనుకున్న పని మిస్సింగ్, అసలు జరగలేదు, ఏ రకంగా కూడా జరగలేదు. ఎస్, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోదాం అనుకున్నారంట. ఇంకా మొదలెట్టక ముందే వాళ్ళు అనుకున్న పని అడ్డం తిరిగిందండి. ఇంకా చెప్పండి ఏంజిల్, వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వారి లైఫ్లో విక్టరీ అనేది లేదండి, ఇంకా సక్సెస్ అనేది లేదు. వాళ్ళ జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది. వారు అనుకుంది ఎప్పటికీ సాధించలేరండి. డబుల్ కన్ఫర్మేషన్, ఎప్పటికీ సాధించలేరు. వారు అసూయతే ఒకరి జీవితాన్ని నాశనం చేయాలి అని చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఒక్కసారిగా వారికి వెనక్కి వెళ్ళిపోయి వారు తీసిన గోతుల్లోనే వారు ఒకటి పడుతూ వస్తున్నారు. ఇప్పుడు మీకు చాలాసార్లు జాబ్ రాకుండా చేశారంట, వ్యాపారంలో దెబ్బతీశారంట, చాలా రకాలుగా ముందుకు వెళ్తుంటే ప్రతి విషయంలోనే, చదువు విషయంలో కావచ్చు, ఇంట్లో పని విషయంలో కావచ్చు, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు చాలా క్రియేట్ చేశారంట. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వేరే వాళ్ళకి జాబులు కూడా ఇస్తున్నారంట. ఎస్, బాధ పెట్టాలి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ పరువు తీయమని చెప్పి చెప్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్ నియర్ ఫ్యూచర్? పరువు తీయడానికి ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారంటండి. వెన్నుపోటు అయితే ఖచ్చితంగా వేయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ అండి, వారి ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. క్లియర్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి. బ్లేమ్ చేయాలి అని చెప్పి, బ్లేమ్ చేయడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అంటే మీరు చెయ్యింది చేశారు అని చెప్పి మిమ్మల్ని ఆలోచించడానికి కూడా లేకుండా వాళ్ళు చెప్పింది నిజమే అన్నట్టు ఒప్పుకునేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. బాధ పెట్టడానికి అవకాశం లేదు. మీ లైఫ్లో వాళ్ళకైతే మంచి జరగలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏదో సంపాదిద్దాం అనుకున్నారు, కానీ మంచి జరగలేదండి. అండ్ ఒక ఫీమేల్ ఉన్నారండి, ఫీమేల్ ప్రాక్టీషనర్ ఏదో చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు ఏంజిల్? పాత వాళ్ళతో చేతులు కలిపారంటండి. ఒక ఫీమేల్ మిమ్మల్ని అయితే ఆపలేరు, ఖచ్చితంగా వెన్నుపోటు అయితే వేయలేరండి, ఛాన్స్ లేదు. పని విషయంలో మీకు ₹1 కూడా రాకుండా చెయ్యాలి అని చెప్పి మీ ఫాదర్ ఫిగర్ చూస్తున్నారన్న విషయం వాళ్ళకి అర్థమైందంట. అందుకని చెప్పి వారు సంతోషపడుతూ దారులు వెతుకుతున్నారు. ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి కూడా మీ కుటుంబం అంటే వారికి పడదు. సో మీరు హ్యాపీగా ఉండకూడదని వారు కోరుకుంటున్నందుకు వారు సంతోషపడుతున్నారండి. వాళ్ళు ఏదో సాధించాను అన్న అపోహలో ఉన్నారు. నిజానికి వారు సంతోషం కాదు, బాధపడాలి. ఒక మంచి కుటుంబాన్ని కోల్పోయినందుకు బాధపడాలి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి.
అండ్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయడానికి ఇంక ఎదురు చూడక్కర్లేదు అని అనుకుంటున్నారంట. హోమ్ పర్సన్ అండి, బట్ మనీ రొటేషన్ అవ్వకుండా చేయడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఎస్, వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి, అవకాశం లేదు, డబ్బులు ఇచ్చిన అవకాశం లేదు. హోమ్ పర్సన్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. ఏంజల్ ఇందులో వీళ్ళు ఉన్నారా? ఎస్, నైబర్స్ ఉన్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట, గొడవ పెట్టుకొని మీతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పరువు తీసి మీతో గొడవ పెట్టుకొని వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట. ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరిని? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారినండి. ఎస్, నైబర్స్ని ఇన్వెస్టిగేట్ చేశారు ఏంజిల్. డబ్బులు పోగొట్టుకున్నారండి, కానీ నైబర్స్కి అయితే దారి లేదు మీ విషయంలో. దారులు చూస్తున్నారంటే ఒక మేల్ పర్సన్ని తనకిందు చేయడానికి న్యూ బిగినింగ్. ఓకే, ఫాదర్ ఫిగర్ అలాగే మదర్ ఫిగర్ మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. మీకు ఫాదర్ అలాగే ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఓకేనా. అండ్ బ్రదర్ ఫిగర్ అంటే మీరు బ్రదర్ అని పిలుస్తారు వారిని ఇద్దరిని కూడా తలకిందులు చేసేసి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంటండి. వాళ్ళే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు ప్రెసెంట్. ఇంకా చెప్పండి ఏంజల్స్. 7 మెంబర్స్ అండి, అందులో ఒకరి జీవితం తలకిందులైంది, ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. ఎవరైతే మెయిన్ రోల్ ప్లే చేశారో మీ లైఫ్లో వారు ఒక వికెట్ అవుట్ అండి. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు, మొత్తం 7 మెంబర్స్. ఆ 7 మెంబర్స్లో తప్పించడానికి అయితే ఎవరికి అవకాశం లేదు. బ్రదర్ ఫిగరు, ఫాదర్ ఫిగర్ ఇంక్లూడెడ్ ఏంజల్. ఎస్, ఆ 6 మెంబర్స్లోనే మీ బ్రదర్ ఫిగరు మీ ఫాదర్ ఫిగర్ ఉన్నారండి. వీరిద్దరు కాకుండా మొత్తం 5. అండ్ వాళ్ళు ఏంటంటే 5 కలిసి మీ నైబర్స్తో సహా అండి, అందులో నైబర్స్ కూడా ఉన్నారు. నైబర్స్తో సహా ఒక ఫీమేల్, ఫాదర్ సైడ్ వాళ్ళు ఒక ఫీమేల్ కూడా ఉన్నారు, ఓకేనా. ఇంకా 3 ఉన్నారండి. వాళ్ళు అనుకుంది అయితే జరగదు ఖచ్చితంగా, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఆ 3 మన కలెక్టివ్ తెలుసా? వీక్ చేయాలి అనుకుంటున్నారంట, మిమ్మల్ని వీక్ చేసి ఊరొదిలి వెళ్ళిపోయేలా చేయాలని టైం కోసం చూస్తున్నారంట. ఎస్, డబ్బులు పోయేలా చేయాలి అని. తెలియదండి, వారైతే మీకు తెలీదు. ఒక పర్సన్ మీకు తెలుసు, అండ్ వర్క్ పర్సన్ బ్రేకప్లో ఉన్నవారు, అండ్ మిగతా వాళ్ళు కాదండి, మిగతా వాళ్ళు తెలియదండి. న్యూ పర్సన్ ఏంజిల్, న్యూ పర్సన్స్. నెగిటివ్ ఎనర్జీస్ చేసే దాంట్లో కన్ఫర్మేషన్ అవకాశం లేదు. ఎవరు ఏంజిల్ నేమ్ బ్లాక్ ప్రాక్టీషనర్. ఓకే, అనుకుంది అయితే జరగలేదండి, బోర్లా పడ్డారు. తెలీదండి వాళ్ళు ఎవరో మీకు తెలీదు. అన్నోన్ 3 పర్సన్స్, ఓకేనా. అంటే మీ ఇంట్లో వాళ్ళు కాదు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, మిమ్మల్ని అయితే బాధ పెట్టలేరు, ఏ రకంగా బాధ పెట్టలేరు, బ్యాక్ స్టాంప్ వేయలేరు. నెగిటివ్ ఎనర్జీస్ చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోయింది. మీ మేజ్ చేసింది రివర్స్ అయిపోయిందండి, కంగ్రాచులేషన్స్. మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ క్లియర్గా వారికి అవకాశం కూడా ఇవ్వలేదు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి, మైండ్ గేమ్ ఆడడానికి ఇవ్వలేదు. మీ అమ్మవారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి. అండ్ మీ చుట్టూ కూడా చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, అండ్ ఆబ్వియస్లీ చాలామందికి తెలియదు, బట్ ఏంజల్ మీకు చెప్తున్నారు, కన్వే చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి మీకు అవేర్నెస్ ఇస్తున్నారు. ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మీకు తెలియాలి కదా. సో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు ఏదో ఒక విషయంలో మీ డివైన్ దగ్గర, మీ ఏంజల్స్ దగ్గర చెప్పే ఉంటారు కదా, మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు బాధ పెడుతున్నారు ఇలా అని, లేదా మీరు బాధపడుతున్న వారికి ఈ పరిస్థితి కలిగింది, కర్మ అనేది నిజం, నేను చూస్తున్నాను అని చెప్పడానికైనా సరే ఏంజల్స్ మీకు కన్ఫర్మ్ చేస్తున్నారండి, ఓకేనా. బీ పాజిటివ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.